జనవరి 22వ తారీఖున అయోధ్యలో రామ మందిరం ప్రతిష్ట మహోత్సవం సందర్భంగా ఇంటింటికి కూడా ప్రతి గడప, ప్రతి పల్లెటూరు, ఊరు, గ్రామం, టౌను, మండలాలు ప్రతి చోట కూడా ఆ రోజు జనవరి 1వ తారీఖు నుంచి 10వ తారీఖు మధ్యలో అక్షంతల వితరణ, అయోధ్య నుంచి అక్షంతల వితరణ, అక్షంతలు పెంచుకోవడం, వితరణ చేయడం జరుగుతుంది. అక్కడి నుంచి వచ్చిన రాముల వారి గుడి ఫోటో, ఆహ్వాన పత్రిక, ప్రతిష్ట ఆహ్వాన పత్రిక కూడా ఇంటికి కూడా గడప గడపకి కూడా అది జనవరి 22వ తారీఖు అందరూ కూడా తల మీద స్నానం చేసి వీలైన మధ్య బట్టలు, కొత్త బట్టలు కట్టుకున్న మంచిది. ఆ రోజు అక్షంతలు ముఖ్యమైన రాముల వారి అక్షంతలు అందరూ కూడా షర్ట్స్ని ధరించి వాళ్ళు మనోభావాలు రాములు 559 సంవత్సరాల నుంచి కోరిక ఈ యావత్ ప్రపంచము కూడా ఈ అయోధ్య ఎప్పుడు నిర్మాణం అవుతుందని చూస్తున్నారు. చరాచర జీవరాశులు కూడా, ప్రతి జీవరాశి కూడా మనందరం కూడా చాలా అదృష్టవంతులుగా ఉండాలి. మన హయాంలో రాముల వారి ప్రతిష్ట జరగడం చూడడం, ప్రతి ఇంటికి అక్షంత పంపడం, రాముల వారి కరపత్రం, ఫోటో పంపడం ఎంతో గత జన్మ సుకృతం. వీళ్ళందరూ కూడా ఎంతో సుకృతం, మనందరం కూడా ఎంతో సుకృతం చేసుకున్నాం మూలని రాముల వారి యొక్క అక్షంతలు మనం ధరిస్తున్నాం. బాలరాముడు ఇదివరకే పెట్టారు అక్కడ చేసిన అక్షంతలు ఇవన్నీ అయోధ్య నుంచి వచ్చిన అక్షంతలు ఇవాళ రథంగుల్లోను అది వృద్ధి చేసుకున్నాం. ప్రతి వార్డుకి కూడా 30 వార్డులు ఉన్నాయి నందిపేటలో, 30 వార్డుకి కూడా రాముల వారి అక్షంతలు, ఫోటో, కరపత్రం కూడా ప్రతి ఇంటింటికి చేరుతుంది. ప్రతి ఒక్క రామాలయంలో ఉన్న వాళ్ళందరూ కూడా బాధ్యతగా తీసుకుని, ప్రతి రామాలయంలో ఉన్న అందరూ కూడా బాధ్యతగా తీసుకుని రాముల వారి సేవ చేయడానికి చాలామంది మహాత్ములు, అందరు భక్తులు, రాముల వారి భక్తులు అందరూ కూడా విశ్లేషిస్తున్నారు.